షీల్డ్ ఉంది గాయస్, లేకపోతే డ్యామేజ్ వస్తుండే. ఓ నో గాయస్, ఎంతమంది వచ్చేసిరు. సో గాయస్ అలాగే మనమైతే న్యూ అరేనాకి వచ్చేసినాం. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే అదూస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఒక కొత్త క్యారెక్టర్ వచ్చిండు, ఎపిక్ క్యారెక్టర్. సో చూడొచ్చు మీరు, స్కాటీ నటీ. సో ఈయనైతే మన థర్డ్ అరేనాలో ఉంటాడు, నేను చూపిస్తా. ఈ అరేనాలో కాదు, ఈ అరేనాలో చూడండి ఎపిక్. ఈయనైతే నాకు వెళ్ళిపోయిండు, ఏడెళ్ళినో బిడ్డని చూపించేస్తాను మీకు ఒకసారి. సో అలాగే మీరు పోయిన ఎపిసోడ్ చూడకపోతే చూసేసేయండి. అన్న మనం ఈ ముగ్గురు క్యారెక్టర్ని అన్లాక్ చేసుకున్నాం. పోలీస్, థామ్స్, అది మిస్టర్ డూ, ఈగలై, వీళ్ళు ముగ్గురిని మనమైతే యాడ్ చేసుకున్నాం, అది అన్లాక్ చేసుకున్నాం. సో ఇంట్లో దొరికింది నాకు, ఇక్కడ ఒక చెస్ట్ కనిపిస్తుండొచ్చు కదా, అందులో దొరికింది. ఇంకొక చెస్ట్ ఉంది అట్లాంటిది, అది ఇంకా పెద్దది దీనికన్నా. దాంట్లో ఏం వెళ్తుందో అది బిట్టం కొత్త వీడియో వస్తుంది. మళ్ళీ ఈ క్యారెక్టర్ మీద బిట్టం వస్తుంది ఒకటి కొత్తది. సో మీకు చెప్పిన ఆ వీడియోలోనే నా అబిలిటీ గురించి అదంతా. సో ఒకసారి ఆ వీడియో అయితే చూసేసేయండి. సో ఇప్పుడైతే నేను పెట్టుకొని ఒక మ్యాచ్ అయితే ఆడదాం. సో మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాక చూపిస్తా. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనమైతే ఈయన తీసేసుకుందాం, స్కాటీ నటీ. సో ఒకసారి బుల్లెట్స్ వేసి చూద్దాం. ఓ మై గాడ్, ఫుల్ స్పీడ్లో పోతున్నాయి. సో పేలితే అనమాట అలా మీదకి పోయి. ఒకసారి డ్యామేజ్ ఎంత ఉంటుందో చూడాలి. ఇదేంటిది? సో ఇదైతే ఇది ఉంది. సో నేను ఫస్టే వాడినా ఈ క్యారెక్టర్ని అప్పుడే. ఓహో ఫుల్ డ్యామేజ్, హాఫ్ హెల్త్ గుంజేస్తుంది ఒకటేసారి. మన విభిటంగా మంచిగా వెళ్తున్నాయి. సో ఒకటేసారి 3 బుల్లెట్ ఇడుస్తున్నట్టుండు. అంటే మనం ఒకటేసారి విభిటం 3 పెట్టవచ్చు అనుకుంటా, నాకు తెలుసు, కానీ అంత గుర్తుకులేదు. 3 పెట్టొచ్చో 2 పెట్టొచ్చో. సో డిఫెండర్ కాబట్టి మనం డిఫెండ్ చేద్దాం. ఓహో ట్యాకిల్ వస్తుండు. 3 పెట్టినామా మనం? ఇగో 3వది. 2 పెట్టొచ్చు గాయస్ మనమైతే, అదైతే ప్రూవ్ అయిపోయింది. సో మనం ఈ నుంచి ఎడుద్దాం కొన్ని. అయ్యో పోతలేవు, గాలిలో వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళకి తాకాలి పోయి, అప్పుడు ఫుల్ డ్యామేజ్ అవుతుంది. నాకైతే ట్యాకిల్ వస్తాడేమో అని చూస్తున్నా, వస్తుండు. సో గైస్ పోతున్నాయి ఇక. ఓహో ఫుల్ డ్యామేజ్. సో గైస్ కిల్ చేసేసిన ట్యాకిల్ని. ఎపిక్ వాజెస్ ఎపిక్. ఓహోహో. సో గైస్ మస్తు మంది వచ్చేసారు. ఇది ఏమో అది పట్టుకొని వచ్చింది చేట్లా. సో ఈయనతో చంపేసేద్దాం మిమ్మల్ని. సో నో గాయస్, చంపేసినాం. కిల్లు. ఇప్పటిదాకా నాకు కామ వచ్చిండు గాయస్, కిల్ అయిపోయినట్టుంది. మన సైబర్ కాప్ కిల్ చేసేసి ఉండొచ్చు. సో అటాకింగ్కి వెళ్ళిపోండి, నేను డిఫెండింగ్ చేస్తూనే ఉంటా. ఈయనొక్కడు గీడ పెట్టేసిండు దీన్ని. సో అటాకింగ్కి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి వస్తుంటారు ట్యాకిల్ అయితే. సో ఇంకా కలిపిండి అట్లనే రివర్స్. సో నేను మర్చిపోయి థర్డ్ పర్సన్ వ్యూలు ఉన్నా. సో థర్డ్ పర్సన్లోకి చాలా తీసేద్దాం. సో ఫస్ట్ పర్సన్ వ్యూ నాకైతే ఇదే కంఫర్టబుల్ ఉంటుంది గాయస్. మీకు థర్డ్ పర్సన్ ఉంటే మీరు థర్డ్ పర్సన్ పెట్టుకుని ఆడండి. అటాక్ చేయండి అటాకర్స్. ఓహో అటాకర్ ఒకటి మిస్టర్ డూనే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు. 2 ఉన్నాయా? ఒకటే ఉంది, ఇంకోటి పెట్టేసేద్దాం. అరే ఒకటే పెట్టచ్చా గాయస్? ఒకటే జాగ్రత్త 2 పెట్టేసేద్దాం లేకపోతే. సో ట్యాకల్ అయితే కిందికి వస్తుండో అదైతే అర్థమైపోయింది. సో 2 పెట్టేసిన. ఇక్కడ సైడ్ నుంచి ఎవరు వస్తారు. సో అటాక్. షీల్డ్ ఉంది గాయస్, లేకపోతే డ్యామేజ్ వస్తుండే. ఓ నో గాయస్, ఎంతమంది వచ్చేసిరు. కిల్. మనం అయినా కానీ సర్వైవ్ చేసేసినాం గాయస్. రింగ్ తిరుకుంటా. సో ఈయన 2 ఉన్నాయి, లేకపోతే ఒకటి ఈడ పెడదాం గాయస్, ఒకటి ఆడ పెడదాం, అప్పుడు మంచిగా ఉంటుంది జర. ఇక్కడ సైడ్ నుంచి అక్కడ సైడ్ నుంచి డ్యామేజ్ వస్తుంది, ఇక్కడ మధ్యలోకి నుంచి వచ్చిన వాళ్ళకి రాదు, అదే ప్రాబ్లం. సో ఇక్కడ సైడ్ నుంచి మేము బుల్లెట్ ఇడుద్దాం, వాళ్ళకి పోయి పడతాయా? ఓ పడుతున్నాయి గాయస్. ఓ వస్తుంది మే. సో గైస్ ఇంకోటి చేసేద్దాం. సో గైస్ చంపేసినాం మన ట్రిక్ తోటి. సో ఈ మ్యాచ్ అయితే మనం విన్ అయిపోయినాం. సో ఇంకొక మ్యాచ్ అయితే ఆడదాం నేను పెట్టుకొని. సో గైస్ అలాగే మనమైతే న్యూ అరేనాకి వచ్చేసినాం.
సో హైగన్ అంట ఈ అరేనా పేరు. సో ఇందులో ఈయన ఉన్నాడు, లెజెండరీ అంట, లెజెండరీ కాదు ఎపిక్. సో ఈయన అవలాంచ్, నేను వాడిన ఒకసారి ఈయనని. ఫ్రాస్టన్, మిస్టర్ డాక్టర్ ఫ్రాస్ట్ తెలుసు నాకు. ఈమెతే ఫ్రిస్బీయా కాదు, ఓలీ. ఈమె నాకు తెలుసు గైస్, ఈమె ఒక లెజెండరీ టైపు, ఫుల్ స్పీడ్లో పోతాయి ఈమె బుల్లెట్స్. లెజెండరీయే గైస్, చూడొచ్చుగా, అది వస్తుంది ఆర్జీబీ, చూడొచ్చు మీరు. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, న్యూ మ్యాప్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. సో మనం స్కాటీ నటీ ఈయన తీసేసుకుందాం. ఇది న్యూ మ్యాప్ కాదు గైస్, నేను ఎన్నోసారి చూసిన. సో వీళ్ళ దేవుడేమో అయినా. ఈ క్యారెక్టర్ని నేనైతే ఎప్పుడు చూడలే, ఏ నుంచో రాళ్ళు ఏవో పడుతున్నట్టుని. సో ఆ నుంచి వస్తారు కొంతమంది. సో డ్యామేజ్, ఒక కిల్. సో గైస్ డ్యామేజ్ ఇస్తారు నాకు. ఓ నో ఇంతమందికి డ్యామేజ్ వస్తుంది గైస్ ఒకటేసారి, చాలా కిల్స్ వెళ్ళిపోయినాయి. మన హెల్త్ బిటన్ చాలా తక్కువ అయిపోయింది, ఇప్పుడు ఎక్కించుకోవాలి. అరే ఓ నో గైస్, అవి సో గైస్ సైడ్కి వచ్చి బుల్లెట్ వెళ్ళిపోయింది. ఆ బుల్లెట్ దాక్కుంటే నేను ఈ పాటికి డెడ్ అయిపోతుండే. సో ఇక్కడ సైడ్ వెళ్ళిపోదాం. హెల్త్ దొరికేసింది 255. ఇంకొకటి హెల్త్ ఉంటుంది గైస్ నేను. సో ఏమిది అటాక్ చేయడానికి పంపించేస్తా. సో అటాక్ చేయడానికి పోవాలంటే గైస్ మనమైతే ఎక్కిపోవాలి దీనికి. ఈ నుంచి వస్తుండు. మన టీమ్మేట్స్ చంపేసేటట్టు ఉన్నారు గైస్. సో 2 కిల్లులు. సో 3 కిల్లులు గైస్. ఓహో ఎంకల కించెలు వచ్చేసి చంపేసిండు. ఎవరు? డాన్. దా ఓ చంపేసిండు. నువ్వు, నేను ఈగలై తీసుకొని పెట్టుకుంటా. సో గైస్ ఇప్పుడైతే నేను ఈగలైతే 3 కిల్స్ చేస్తే ద మాస్కో స్టార్టింగ్లో చూపించిన కదా గైస్. అయినా లుచ్చా మోరట ఆయన వస్తాడు నాకు. సో వాళ్ళకి డ్యామేజ్ ఇస్తూనే ఉన్నా. ఎవరు కిల్ చేయొద్దు, నేను ఇచ్చిన. అరే ఓ నో గాయస్, ఎంకల కించెలు వచ్చేసారు. ఈయనతో ఒక 3 కిల్స్ చేసినా కానీ మనము ఆయనది ఒకటి కంప్లీట్ చేయొచ్చు. సో గైస్ తిరుక్కుంటూ మొత్తం అరేనా మొత్తం నింపేస్తున్నాం మనం ఇవే బుల్లెట్లతోటి. సో చేంజ్ అయిపోదాం. ఏమిది అటాక్ గాయ్స్? ఓ మిస్టర్ డూ పోతుండు అటాక్ చేయడానికి. సో మీరు పోయిన పాటు చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో గైస్ మనం ఇది చేసేసినాం. ఓ నో అన్నిచలు డాన్ బీటంగ్ వస్తుంది గాయ్స్. ఓ నో కడ్లు. సో గైస్ కిల్ చేసేసినాం. ఓ మై గాడ్. అరే ఓ నో గైస్ ఇరిగిపోయినాం. కిల్ ఈగలైతే కిల్ చేద్దాం లాస్ట్. ఒక కిల్ అన్నది. ఓ నో వేయలే, కాళ్ళ మీద కొట్టాలి గైస్ ఈగల వచ్చింది అనుకో. సో మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. ఈ వీడియోకి అయితే ఇంతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి. సో అలాగే మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇలాంటి మళ్ళీ వీడియోస్ కోసం. సో బాయ్.